హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శశి వ్లాగ్. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఎందుకంటే మోస్ట్లీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సో అర్థమై ఉంటుంది. నేను ఓటేయడానికి వెళ్తున్నాను. అండ్ ఇంకా తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ఎలక్షన్స్ గురించి, ఓటింగ్ అదంతా కదా. సో ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. మీరు కూడా తప్పకుండా మీ ఓట్ వేసి రండి. మీకు నచ్చకపోయినా నచ్చినా ఎవరో ఒకరు లీస్ట్గా మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే ఓటేసి రండి. బికాస్ తర్వాత మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటేసి ఉండాలి. సో ఓట్ తప్పకుండా, ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. సో మేము అందుకే ఇంకా ఓట్ వేయడానికి వెళ్తున్నాము. ఇంకా నేను ఆఫీస్ లీవ్ దొరికింది. ఓటింగ్కి అందరికి తెలుసు కదా లీవ్ ఉంటుంది. సో బట్ ఇంకా కొంచెం వర్క్ ఉంది నాకు అని చెప్పేసి చేసుకుంటున్నాను నేను. అండ్ ఇంకా మా మమ్మీ, మా డాడీ, నేను ఇంక ఇప్పుడు ఓటేయడానికి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా అవుతుంది, మేము టౌన్లో ఉంటాం సిద్దిపేటలో. సో అక్కడికి వేరే ఊరికి వెళ్ళాలన్నమాట, మా ప్రాపర్ వేరే ఊర్లో. సో ఆ ఊరికి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎవరెవరిని కలుస్తాము అనేది చెప్పేసి ఇంకా ఈ వీడియోలో చూసేయండి. చలో, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ వర్క్ని కొంచెం చూపిద్దాం మీకు అని చెప్పేసి ఇంకా కెమెరా ఎక్కడ పెట్టాలో అస్సలు అర్థమే కాలేదు నాకైతే. చూపిద్దామంటే ట్రైపాడ్ కూడా మర్చిపోయాను. ఎన్ని కష్టాలు రా బాబు అనిపించింది నాకైతే. ఇంకా అలా పెట్టిన వర్క్ చేసుకుంటూ మర్చిపోయానో లేదో, ఆ కెమెరా కూడా ఎప్పుడు పడిపోయిందో తెలీదు. ఇంకా మేము వెళ్తూ ఉంటే ఒక చెరువు వచ్చింది, బాగుంది చూస్తూ ఉంటే. అండ్ మా మమ్మీని అడిగాను ఏం చెరువు అని చెప్పేసి. ఇంకా బ్రాహ్మణ చెరువు అని ఏదో చెప్పింది అనమాట మా మమ్మీ. అండ్ ఇంకా నేను కెమెరాలో మంచిగా తీసుకోలేదు అని మా డాడీని అడిగితే, మా డాడీని సైడ్కి అప్ డాడీ చూస్తాను అని అంటే ఇంకా మా డాడీ కూడా ఆపేశారు. అండ్ ఇంకా దొరికిందే ఛాన్స్ అని దిగాలా అని అడిగాను. మా మమ్మీ వాళ్ళు సరే దిగు నీ ఇష్టం అన్నారు. అసలుకే మనం నార్మల్గా ఓకే అంటేనే వినే టైప్ కాదు, అలాంటిది సరే నీ ఇష్టం అంటే ఇంకేముంటుంది చెప్పండి. మా మమ్మీ వాళ్ళు వెనకాల వస్తురో లేదో కూడా పట్టించుకోకుండా నేనైతే చెంగ అనుకుంటూ వెళ్ళిపోయా. అండ్ ఇంకా సిటీలో అక్కడిక్కడ మనం ఉండే వాళ్ళకి ఇదే దేవుడిచ్చిన వరం అనిపిస్తుంది. అందుకే నాకైతే క్యూట్గా అనిపించింది. అది చిన్నగా మత్తడి దుంకుతున్న పెద్ద చెరువులా లేకపోయినా కూడా నాకు క్యూట్గా అనిపించింది. ఇంకా దిగాలి అనిపించేసరికి ఇంకా సరేలే జారుతుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేకుండే. సో మంచిగా అనిపించింది. కొంచెం జాగ్రత్తగా మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాను నేను అందులోనే. ఇంక ఇప్పుడు ఆటలన్నీ అయిపోయాయి, ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే లేట్ అయిపోతుంది అండ్ ఎండ కూడా బీభత్సంగా కొడుతుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మేము మా ఊరికి రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా మా ఊరికి రీచ్ అవ్వగానే స్టార్టింగ్లోనే పోలీస్ స్టేషన్ అండ్ టెంపుల్స్ వస్తాయన్నమాట. సో నాయకమ్మ టెంపుల్ అని చెప్పేసి, నేను ఇంతకుముందు జాతర జరిగింది, సో ఆ జాతర వీడియో కూడా పెట్టాను. అండ్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, అండ్ బాగుంటుంది అది కూడా. సో ఇంకా ఆ టెంపుల్కి మంచిగా మొక్కేసుకొని బాగుంది కదా చూస్తుంటే. సో ఇంకా మంచిగా మొక్కేసుకొని ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నమాట అక్కడ పోలింగ్ బూత్కి. ఎవరికి ఫోన్ చేసినా మా రిలేటివ్స్ అందరూ ఆ ఓటింగ్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉందని అంటున్నారు. అందుకని ఇంకా మేము మా ఇంటికి వెళ్దాం ఫస్ట్, తర్వాత ఓటింగ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. బట్ ఆ వే క్లోజ్ ఉండడం వల్ల ఇంకో వే తీసుకుంటున్నాము. ఆ వేలో ఇంకా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసారు. సో వాళ్ళ ఇంటికని మా మమ్మీ వెళ్తుంది ఇప్పుడు. అండ్ అటు నుండి అటు వెళ్ళి ఆ వేలోనే పోలింగ్ బూత్ వస్తుంది అన్నట్టు. సో ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది ఉన్నారు, తక్కువ మంది ఉంటే మేము కూడా వేసేసి ఇంటికి వెళ్తే అయిపోద్ది కదా, ఊర్లో అందరిని కలుస్తాము ఇంకప్పుడు. సో అందుకని చూస్తాం అక్కడ. ఇఫ్ సపోజ్ తక్కువ మంది ఉంటే వేసేస్తాము, తక్కువ మంది లేకపోతే ఇంకా మా ఇంటికి వెళ్ళి అందరినీ కలిసేసి దెన్ పోలింగ్ బూత్ దగ్గరికి మళ్ళీ వస్తాము. సో ఇంకా చూడాలి ఏమద్దో. ఇంకా మేము ఫస్ట్ అయితే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాము. అండ్ అక్కడ ఏం జరుగుతుంది, పోలీస్ ఎందుకు ఉన్నారు అంటే, మేము కార్ ఒక దగ్గర పార్క్ చేసాము. సో ఇక్కడ పార్క్ చేయొద్దు సార్ అని చెప్తే ఇంకా వేరే దగ్గర పార్క్ చేయడానికి వెళ్ళే మిడిలో పోలీస్ తోటి మాట్లాడుతున్నాము. వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారట. సో తెలంగాణ బాగుందా, మీకు నచ్చిందా అంటే యా బాగుంది, వెదర్ అంతా కూడా బాగుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఆ మిడిల్లోనే మాకు తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా మా స్లిప్స్ మాది ప్రాపర్ ఇక్కడనే అన్నమాట. సో అక్కడ కాదు, అందుకని స్లిప్స్ మావి అన్నీ మా ఇంటికి వెళ్ళాయి. ఇంకా మా దగ్గర లేవు, అక్కడికి కూడా ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా స్లిప్స్ ఇవన్నీ వీళ్ళు రాసిస్తున్నారు. ఇంకా మా మమ్మీది, డాడీది, నాది స్లిప్స్ ఏ బూత్ దగ్గర ఉన్నాయి నెంబర్స్ రాసి మా పేరు రాసి ఇస్తున్నారు అనమాట. అందుకని ఇంకా తీసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు మేము పోలింగ్ బూత్ దగ్గరికి మా కార్ పార్క్ చేసి అండ్ మా ఆధార్ కార్డు ఇవి తీసుకొని ఇంకా ఇప్పుడు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నాము. ఒక 100 మీటర్స్ అలా నడవాలి ఇప్పుడు. సో నడిచి ఇంకా ఓటేస్తాను. ఇది నా ఫస్ట్ ఓట్ అన్నమాట. సో
మంచిగా అనిపిస్తుంది. పోయిన ఇయర్ అందరు స్టేటస్లు పెట్టుకుంటే ఏమో నాకెప్పుడు వస్తుంది అసలు ఒక బాధ అనిపించింది. ఓటు వేయకపోతే కూడా బాధనా అనుకోవచ్చు, బట్ నాకు అనిపించింది. ఇంకా ఇప్పుడు వెళ్ళి మంచిగా ఇలా చూపిస్తా నెక్స్ట్ వచ్చి. సో అండ్ చాలామంది ఉన్నారు. ఇంకా లోపల ఎంత రష్ ఉందో తెలియదు, కానీ ఇప్పుడు మందం అయితే ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. సో మేము వేసే పోలింగ్ దగ్గర లేరు ఆ రూమ్ దగ్గర అని అన్నారు. సో చూడాలి, ఇంకా ఇప్పుడు వెళ్తాము, చూసేయండి. అండ్ ఇంకా మేము ఊరికి వచ్చాం కదా, సో మొత్తం తెలిసిన వాళ్ళే. మా డాడీ మొత్తం ఇక్కడే పెరిగారు, అండ్ నేను కూడా చిన్నప్పటి నుండి ఇక్కడనే పెరిగాను. సో అందరూ తెలిసిన వాళ్ళే. అండ్ వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య అండ్ మా చిన్న కోడరు సర్పంచ్ అన్నమాట మాట్లాడుతున్నారు. అండ్ ఇంకా అందరితో మాట్లాడుతూ వెళ్తున్నాం మేము ఏదో ఫంక్షన్కి వచ్చినట్టయితే. ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫస్ట్ అయితే మా ఓటు వేసుకోవాలి కాబట్టి ఇంకా మళ్ళీ ఓటు వెళ్తూ మిడిల్లోనే అందరితో పలకరించుకుంటూ స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇప్పుడు మేము ఓట్ అయితే ZPHOS హై స్కూల్ అని చెప్పేసి చిన్న కొడూరులో ఉంది. సో అక్కడికి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్తూనే ఇంకా దూరం నుంచి నాకు లైన్ కనిపించేసింది. అమ్మ బాబోయ్ చాలానే లైన్ ఉంది, ఇంకా అందరూ చెప్పినట్టుగా లైన్గా బాగానే ఉంది అని చెప్పేసి అనిపించింది. ఇంకా సర్లే ఇక్కడ దాకా అయితే వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేంత ఓపిక కూడా ఎవరికి లేదు మాకు. అందుకని సర్లే ఇంకెంతసేపు ఉన్నా సరే అని చెప్పేసి ఇంకా అందరితో మాట్లాడుతూ కలుస్తూ వెళ్తున్నాం లోపలికి అయితే. ఇంకా మేము లైన్లో నిల్చున్నాము. అండ్ ఇంకా మా మమ్మీ నేను వచ్చేసి ఫీమేల్ లైన్లో, మా డాడీ వాళ్ళు వచ్చేసి మేల్ లైన్లో. అండ్ ఇంకా కంపేర్ చేస్తే అసలు ఫీమేల్ లైనే చాలా పెద్దగా ఉంది కంపేర్ టు మేల్. ఇంకా మేము లైన్లో నిల్చున్నామో లేదో నాకైతే ఫుల్ ఉబ్బరీత స్టార్ట్ అయిపోయింది. అసలు మినిమం ఒక గంట 30 మినిట్స్ నిల్చున్నాం కావచ్చు. చెప్పాను కదా ఇంతకుముందు ఫీమేల్ లైన్ చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి. ఇంకా మేల్ లైన్ చాలా చిన్నగా ఉంది. అందుకని మా డాడీ ఇంకా నెక్స్ట్ ఓటింగ్కి వెళ్తాడు, మా మమ్మీ నేను లైన్లో నిల్చున్నాం. ఇంకా నా ఫస్ట్ ఓటు కనిపిస్తుందా, నా ఫస్ట్ ఓటు అయితే అయిపోయింది. ఇంకా మా డాడీ ఇప్పుడే వేసి వెళ్ళారు. ఇంకా మా మమ్మీ ఇంకా వేరే వాళ్ళని కలుస్తుంది అక్కడ. ఫస్ట్ ఓటు మీరు కూడా వేసారని నేను అందరినీ అనుకుంటున్నా. ఇంకా చాలా మంది వస్తున్నారు అండ్ చాలా చెక్కింగ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కొంచెం నాకు ఫాల్ట్ ఏది అనిపించింది అంటే, తప్పని ఎవరిని అనట్లేదు, కానీ అనిపించింది ఏంటి అంటే కొంచెం డిసెబిలిటీ ఆర్ ఏదో ఎంత ఏజో నాకు కూడా కరెక్ట్ తెలియదు, కానీ వాళ్ళది మొన్ననే అయిపోయిందని అంటారు. సో చాలామంది ఇంటికి వచ్చి చేయించుకున్నారు చాలామందిది, బట్ అప్పుడు వాళ్ళు ఊర్లో లేకపోవడం వల్ల అలా ఇలా ఏదో జరగడం వల్ల సో వాళ్ళు వేయలేకపోయినారు ఆ ఓటు. సో అలా చాలా ముసలోళ్ళది, ఇంకా సీనియర్ సిటిజన్స్ అంటారు కదా, సో వాళ్ళది ఇంకా ఓటు చాలామంది నేను పోవడం నా ముందే చూసిన. అలా వాళ్ళ ఓట్స్ కూడా పోయినాయి. వాళ్ళ ఊర్లో లేరట కొంతమందికి ఇంటికి వచ్చి చేయించుకున్నారు అని అంటారు, బట్ వాళ్ళు ఏ లేదు అని వాళ్ళు చూపిస్తుంది. సో అలా జరిగింది ఇంకా నా ఓటింగ్ అయితే. ఇంకా చాలామంది వాళ్ళ ఓట్స్ వేయడానికి అని చెప్పేసి వస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా మేము బయటకు వచ్చేసాము. అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఇంకా కనిపిస్తుంటే అలానే మాట్లాడుతూ ఉన్నాము. అండ్ మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా కనిపించారు. ఇంకా మా పిన్ని బాబాయ్ తోటి కూడా అలా మాట్లాడుతూ ఉండిపోయాము. ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇంకా మా ఇంటికే వెళ్దాము, ఇక్కడ ఊర్లో ఉన్న ఇంటికి అని అనుకున్నాం. కానీ ఇంకా మా అమ్మమ్మ ఒక్కతే ఉంది, సో చాలాసేపు అవుతుంది, ఇప్పటికే పోలింగ్ బూత్ దగ్గర చాలాసేపు అయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ మా ఇంటికి వెళ్దాము సిద్దిపేటకి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అలా నేను నా ఫస్ట్ ఓట్ని, మా మమ్మీ డాడీ కూడా వాళ్ళ ఓట్స్ని వేసేసుకున్నాం అనమాట. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.